అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారికి మే 8 గురువారం రోజు మేషరాశి వారికి ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనసులో ఉండేటువంటి అతిపెద్ద కోరిక ఒకటి నెరవేరబోతుంది. ఇంతకీ మేషరాశి వారికి మే 8వ తారీఖు గురువారం రోజున మనసులో ఉండేటువంటి అతిపెద్ద కోరిక ఏమిటి, ఏది నెరవేరబోతుంది, మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, గోచార ఫలితాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరు అతి చిన్న వయసు నుండే అనేక రకాల కుటుంబంలో సమస్యలను, ఆర్థిక పరిస్థితులను చూసి వీరు చలించిపోయి చాలా చిన్న వయసు నుండే కూడా కష్టపడి డబ్బుని సంపాదించుకోవడం అలవాటు పరుచుకుంటారు. తద్వారా వీరికి డబ్బు విలువ అనేది అధికంగా తెలియడం జరుగుతుంది. డబ్బు విలువ తెలియటమే కాకుండా వీరి డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలపైన కూడా దృష్టిని పెడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా సరే డబ్బుని అస్సలు వృధాగా ఖర్చు పెట్టరు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు కష్టం విలువ అధికంగా తెలుస్తుంది. అలానే వీరికి తెలివితేటలు కూడా కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఉన్నటువంటి తెలివితేటలే పెట్టుబడులుగా మారిపోతాయి. అంటే డబ్బులు పెట్టకుండానే ఉద్యోగం లభించినట్టుగా వీరికి అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. అంటే వీరికి తెలివితేటలతో ఆ విధంగా మార్చుకుంటారు. ఎక్కడైనా సరే వీరికి డబ్బు సేవ్ అవుతూ ఉంటుంది కూడా. అంటే కొన్నిసార్లు డబ్బులు పెట్టవలసి రావచ్చు కదా, అలాంటి సమయంలో కూడా వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో డబ్బులు పెట్టకుండానే అద్భుతమైనటువంటి విజయాలను అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ విధానంగా అయితే ఈ యొక్క రాశి వారికి చాలా తెలివి అనేది ఉంటుంది. వీరి తెలివితేటలతోనే ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అత్యంత గొప్ప పొజిషన్లో కూడా ఉంటారు ఈ రాశివారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. చాలా మంచి గోచార ఫలితాలు కూడా పొందబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడం వీరికి అలవాటు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఆదుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు అంటే కష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎంత కష్టాన్ని అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా సరే ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. దానితో పాటుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే కష్టపడే స్వభావంతో ఉంటారు. వీరి కష్టంతో ఏదైనా సరే విజయాన్ని పొందుతూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే విజయాన్ని పొందే వరకు కూడా శ్రమిస్తూ కష్టపడుతూనే ఉంటారు. వీరు చాలా కష్టపడి వీరికంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో అయితే మేషరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉండవచ్చు. ప్రయాణాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే వీరికి తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక పెద్ద మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. ఎప్పటి నుండో మనసులో ఉన్నటువంటి కోరిక పెట్టుకొని ఉన్నట్లయితే ఆ కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. మీరు కన్నటువంటి కలలు కూడా నిజమవుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి గోచారం కూడా చాలా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయం నడుస్తున్నటువంటి ప్రస్తుతం గోచారంలోని నడుస్తున్నటువంటి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితపరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా అన్ని విధాలుగా కూడా బాగా ఉంటుంది.
అలానే ఆర్థిక పరిస్థితి కొంతమందికి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా కూడా మరి కొంతమందికి మాత్రం ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలానే ఈ సమయంలో వీరికి మునుపు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా సరే, ఇళ్ళపైన భూములపైన కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నా సరే, అలాగే వీరు ఎంతో కాలంగా విదేశంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. ఈ సమయంలో వీరికి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే శుభవార్తలు ఎక్కువగా వింటారు. శుభకార్యాలకు కూడా ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో మీ మనసులో అంటే ఒక మంచి పని చేయాలి అని చెప్పి మీ మనసులో ఏదైతే ఉందో అది ఈ సమయంలో ముందుకు వస్తుంది. మీరు చేసేటువంటి పని అంటే ప్రతి పని ఏదైతే ఉందో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఈ సమయంలో సులువుగా అవుతుంది. అలానే అందులో మీకు వినూత్నమైనటువంటి అంటే ఆలోచనలు వస్తాయి. ఆ యొక్క ఆలోచనలను అమలుపరచడం వలన మీకు వృత్తిపరంగా చూసుకున్న వ్యాపార పరంగా స్థలంలో మీ కొలీగ్స్, మీకు సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిమ్మల్ని ప్రశంసించడం, మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలు అందుకోవడం, అలానే మీకు మంచిగా ప్రమోషన్స్ రావడం, అలానే మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఎంతో కాలం నుండి అంటే డబ్బు మీకు పెరగటం లేదు, అంటే శాలరీస్ పెరగటం లేదు అని బాధపడుతున్నారు. ఈ సమయంలో మీకు శాలరీస్ పెరిగే అవకాశం అయితే ఉంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మేషరాశి వారికి ఈ విధంగా గోచార ఫలితాలు అయితే ఉన్నాయి. మరి ఇంతకీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మనసులో ఉన్నటువంటి ఒక కోరిక ఏది నెరవేరబోతుంది, మీ యొక్క కళలు ఏవి నిజం అవ్వబోతున్నాయి అంటే కనుక ఎంతో కాలం నుండి మీరు మనసులో ఒక పెద్ద కోరిక అంటే ఒక వాహనం కొనాలి, లేదంటే భూమి కొనాలి, ఇల్లు కొనాలి అన్నట్టు ఏదైతే ఉందో అది ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంతో కాలంగా మీ మనసులో పెట్టుకున్నటువంటి కోరిక అయితే ఈ సమయంలో నెరవేరడానికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. వాహనం కొనడం కానీ, అలానే ఇల్లు కొనడం కానీ, ఇళ్ళ స్థలాలు కొనడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాహన యోగం అయితే అద్భుతంగా ఉంది. కష్టపడి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. ఇక ఈ విధానంగా అయితే వీరికి అంటే మీకు అదృష్టం పట్టడాన్ని కూడా ఏదైనా చెడు శక్తులు అడ్డుకున్నట్లయితే కనుక ఆ చెడు శక్తులని తొలగించుకోవడం కోసం కూడా మనం కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది. అందులోనే గోమాతకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ, మూగజీవులకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ, దానితో పాటుగా మనం ఏదైనా సరే మీరు చేసేటువంటి ఈ యొక్క దాన ధర్మాలు అనేటివి ఖచ్చితంగా కూడా మీరు ఏవైతే గ్రహాలు అడ్డుకున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఇక మీరు అంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటిది, అలాగే మీకు రావాల్సినటువంటి అదృష్టం ఏమిటి అన్నీ కూడా వచ్చి తీరుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశి వారికి అయితే ఈ రాశి వారికి అయితే ఈ విధంగా వీరి మనసులో ఉన్నటువంటి ఒక కోరిక అయితే నెరవేరుతూ ఈ యొక్క మేషరాశి వారికి అయితే వారి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కళలు సహకారం కాబోతున్నాయి దైవానుగ్రహంతో. మేషరాశి వారు ఎవరు జోక్యం చేసుకోకూడదు. మీ ఏ విషయంలో కూడా దిగకండి. సమస్యలు అనేటివి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమందికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. శనిదేవుడు అనుగ్రహంతో వారిని మించినటువంటి అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా పొందేటువంటి రాశులలో ఈ కొన్ని రాశులు అయితే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా సులువుగా సూపర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాల పాటు వీరికి గోచారం అయితే బాగుంది. అలానే వీరు చేపట్టినటువంటి పనులు కూడా పూర్తిగా పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మీకు పెండింగ్లో ఉంటాయి చూడండి, అలాంటి పనులు కూడా మీకు ఈ సమయంలో పూర్తవుతాయి ఎందుకంటే మీకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా అయితే సాధించగలుగుతారు ఈ మేషరాశి వారు. అందుకే ఈ గడియలు అనేటివి చాలా అనుకూలంగా ఉన్నాయి. శని యొక్క దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు ఆ శనిదేవుడిపై మీపై అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా 100% అయితే ఖచ్చితంగా మీకు సాధించేవి తీరుతారు. అంతేకాకుండా
శని అష్టమ దశలో ఉన్నప్పటికీ కూడా రాజయోగం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే రాశివారు దాన ధర్మాలు అయితే ఎక్కువగా చేయవలసి ఉంటుంది, మీరు చేస్తారు. ఇంకా కొన్ని ఎక్కువ చేస్తే మంచి ఫలితాలు అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇక దాన ధర్మాలు చేస్తే అద్భుతమైనటువంటి రాజయోగం అయితే మీరు చూస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.